దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలెవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా, అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని. కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు. అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి. అలా ఉండవు ఎక్కడ. వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు, అది వీరాసనం అంటారు. అంతే. ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు, ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు. ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు. ఏకన్యం చన్నతి క్షమమ్మ